వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయాన్ని జల్లెడపడుతున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ₹1,00,000 సాయం. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన కన్నా. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయాన్ని జల్లెడపడుతున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నెల్లూరు నగర డీఎస్పీతో పాటు చుట్టుపక్కల సీఐలతో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. నారాయణ మెడికల్ కాలేజ్ వద్ద ప్రతి వాహనాన్ని అణువణువున తనిఖీ చేస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ స్థాయిలో నగదు ఉన్నట్టు సమాచారం. కొంతమంది నుంచి పక్కా సమాచారం రావడంతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో క్యాంపు కార్యాలయంలో లేని పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారు 50 నుంచి 70 మంది వరకు ఫోర్స్ తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నారాయణ క్యాంపు కార్యాలయం నుండి బయటకు వచ్చి లోపలికి వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భారీ స్థాయిలో డబ్బులు దాచి ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం రోళ్లపెంట ఘాట్ రోడ్ లో వరిగడ్డితో లోడ్ వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడిపోయింది. ట్రాక్టర్ ఓవర్లోడ్ తో ఆత్మకూరు నుంచి దోర్నాల వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కర్నూలు నుండి గుంటూరు వెళ్లే వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని, 5 ఏళ్ల జగనన్న పాలనలో ప్రతి గ్రామాభివృద్ధిలో మార్పులు జరిగిందని, సంక్షేమ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయ్ భవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి జగనన్న పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ సారథిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు ముంబై జాతీయ రహదారి నుంచి వెన్నవాడ వరకు 2.91 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా 35 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, 21.80 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు భరోసా కేంద్రం, 20.80 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్ హెల్త్ క్లినిక్, 17.67 లక్షలతో మిల్ చిల్లింగ్ సెంటర్తో పాటు 13 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్ల నిర్మాణాలు పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటన సందర్భంగా పలువురు బాధితులకు స్వంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి విజయీ భవ యాత్రలోనూ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో విజయీ భవ యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానికులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వెలచెర్ల లాస్య, నేహశ్రీల ఆర్థిక పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వారిద్దరికీ చెరొక 50,000 వంతున ₹1,00,000 ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని వారిని ప్రోత్సహించారు. చిన్నారుల విషయంలో తెలిపిన వెంటనే స్పందించిన స్వంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే మేకపాటి దాతృత్వానికి పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కుదేలైన రవాణా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మన ఆంధ్ర మన టాకీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కస్తూరి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కొలనకొండలో మన ఆంధ్ర మన టాకీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడారు. కస్తూరి భాస్కర్ అండి. నేను మనాంధ్ర మన టాక్సీ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. మేము మనాంధ్ర మన టాక్సీ అసోసియేషన్ అనేది 5 సంవత్సరాల క్రితం మేము ఒక అసోసియేషన్గా కూడుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలిపి ఒక అసోసియేషన్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఒంగోలు హెడ్ ఆఫీస్గా. మరి దీనికి సంబంధించి మేము ఈ రోజున విజయవాడలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అందరికీ తెలిసే విధంగా మేము ఇక్కడ సమావేశం ఏర్పరచుకుని మాకు ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి అందరికీ తెలిసే విధంగా మేము వివరంగా
ప్రతి ఒక్కరూ మాట్లాడుకుని మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచన అయితే మాకైతే ఉందండి. ప్రతి దగ్గర మేము ఈ ట్యాక్సీ వర్గం, ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు వెళ్ళాలన్నా లేదా ఇక్కడి నుంచి ఇంకో చోటకి బస్సుల్ని నడపాలన్నా దేనికైనా సరే ఈ ట్యాక్సీ వర్గం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుందండి. కానీ మా ట్యాక్సీ వర్గం ఏదైతే ఉందో ఏళ్ల తరబడి మేము ఇదే జీవనోపాధిగా మేము బ్రతుకుతూ ఉన్నామండి. ఉండే కొద్దీ ట్యాక్సుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ల విషయం కావచ్చు, లేదా పోలీస్ కేసుల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఎన్నో రకాల ఇబ్బందులు, పెరిగిపోయినటువంటి డీజిలు, కార్పొరేట్ వ్యవస్థలు మార్కెట్లో ఉండి యథేచ్ఛగా చేస్తున్నటువంటి వాళ్ళ కమిషన్ల కోసం రేట్లు తగ్గించి కస్టమర్లందరినీ కూడా రకరకాల ఆఫర్లతో రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారండి. మరి ఈ ట్యాక్సీ వర్గాల మీద ఎన్నో కుటుంబాలు మేము బ్రతుకుతూ ఉన్నామండి. మరి మమ్మల్ని ఇప్పటివరకు ఆదుకునే వాళ్ళు కానీ పట్టించుకునేవారు కానీ లేరు. మరి ఈ సందర్భంగా విజయవాడలో మేము పెట్టుకున్నటువంటి అసోసియేషన్ మీటింగ్ తరఫున అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరంగా మా సమస్యలని పరిష్కారానికి మేమైతే చర్చించుకుంటూ ఉన్నాము. మరి ట్యాక్స్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఎప్పటి నుంచో మేము ఈ పాత ట్యాక్సే కట్టలేని పరిస్థితి అండి. పాత ఇన్సూరెన్స్లే మేము కట్టలేని పరిస్థితి. ఎవ్రీ 3 మంత్స్కి, ఎవ్రీ 6 మంత్స్కి ట్యాక్సులు, ఇన్సూరెన్స్లు ఏదో సాకుతో పెంచుకుంటూ పోతూ ఉన్నారు. డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కానీ కిరాయిలు మాత్రం ఏమాత్రం పెరిగే ప్రసక్తే లేదండి. ఆ మిగిలినటువంటి లాభం నుంచే మేము ఈ ఖర్చులన్నింటినీ కూడా వెచ్చిస్తూ మేము అప్పుల పాలయ్యే పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కానీ ఇంకా దీనికి సంబంధించిన రవాణా వ్యవస్థ కానీ అందరూ కూడా స్పందించి మా సమస్యలని పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సమస్యను అయితే మేము ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. సత్తెనపల్లి పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం 2023 రద్దుకై పోరాడుతున్న సత్తెనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మాజీ మంత్రి సత్తెనపల్లి టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపి మద్దతుగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. తర్వాత భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో మరి కోర్టు ఇంటర్ఫీర్ అయినటువంటి కేసులు ఎక్కడా లేనని ఉంటాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఒక నియంత అబౌవ్ ది యాక్ట్, రాజ్యాంగానికి పైన పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని, రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలని తన చేతిలో పెట్టుకుని తన ప్రైవేటు సైన్యం లాగా, తన ప్రైవేటు ఎంప్లాయీస్ లాగా మరి పనిచేస్తున్నటువంటి విషయం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటిది మరి వాళ్ళ యాక్ట్ 27/23 ఏదైతే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు. అది వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం. ఏదైతే మరి ప్రజలు వాళ్ళ ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే న్యాయ వ్యవస్థకు ఉంది. మరి అటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసేసి రెవెన్యూ వ్యవస్థకు అప్పచెప్పినప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ కన్సర్న్లో నడుస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో ఎవరి ఆస్తులకి రక్షణ లేని పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్ ఈరోజు సత్తెనపల్లిలో చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి మా పార్టీ తరఫున మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. 14వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ ను రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. పాత్రుని వలస స్టేడియంలో జరిగిన ఈ జిల్లా స్థాయి హాకీ పోటీలకు హాజరైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం దక్కుతుందని అన్నారు. పోటీలలో చక్కగా రాణించి తదుపరి దశలలో కూడా ఉత్తమ ప్రతిభను కనపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్లను మంత్రి ధర్మాన అభినందించారు.
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎరపతినేని శ్రీనివాసరావు మహాత్మా జ్యోతిరావు పూలే, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎరపతినేని మాట్లాడారు. 53వ రోజు జైల్లో పెట్టారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మేము అధికారం వచ్చిన తర్వాత ఏ చంద్రబాబు నాయుడు గారిని ఏ జైల్లో ఏ గదిలో పెట్టావో నిన్న గదిలో పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ కాదు తెలియజేస్తున్నాను. నిన్ను ఏ విధంగా ప్రకృతి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ సమస్యలపైనా స్పందించే గుణం ఈరోజు ముఖ్యమంత్రి జరిగే ఎన్నికల్లో వైసీపీ జెండాని పీకేసుకోబోతా ఉన్నారు. రాష్ట్రంలో కూడా అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందుకే ఒళ్ళు బలిసిన అహంకారంతో కోవిడ్కి ఇష్టాలంతగా ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారో 2 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారం చేపడితే ప్రజాస్వామ్యం బతుకుద్ది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. బడుగు బలహీన పేద వర్గాలు బతుకుతా తప్పుతాయి. రాష్ట్రాన్ని 4 నాయకులకు అప్పచెప్పి 4 ముక్కలు చేసి అడవులకు దోపిడీ చేస్తే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరన్న సంగతి కూడా ఈరోజు మనందరం కూడా. బాపట్ల జిల్లా చీరాలలో ఫ్లెక్సీ రగడ మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి వాటిపై సామాజిక సాధికార బస్ యాత్ర సందర్భంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే 3 రోజుల క్రితం తిరిగి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని టీడీపీ వారు వివిధ వ్యాపార సంస్థల యజమానులను అడిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు 1 మాత్రమే ఉంచి మిగిలినవి తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజున మన చీరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశాల మేరకు మేము గతంలో ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ ఫ్లెక్సీలని ఇష్టారహితంగా వాళ్ళు బస్సు యాత్ర ఉందని చెప్పి మేము రెంట్లు కడుతున్నా కూడా వాటి మీద వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. రానున్న రేపు 15వ తారీఖు ఎలక్షన్ కోడ్ వస్తుందనే సందర్భాన మేము ముందు చర్యగా ఆ బోర్డు ఓనర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము అడిగితే వేసుకోండి అయ్యా అన్నారు. దానికి 18,000 రూపాయలు మేము చెల్లిస్తున్నామని ఓనర్లు చెబితే సార్ మాకు 4 రోజులే సార్ అంటే 4 రోజులు అయితే వేసుకోండి అయ్యా అన్నారు. ఆ తిరుపతి మీద మేము 3 బ్యానర్లు కట్టుకోవడం జరిగింది. 3 బ్యానర్లకే ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులు 3 బ్యానర్లకే ఉచ్చపోసుకొని ఆ బ్యానర్లు చించి పక్కన పడేశారంటే రేపు వీళ్ళు ఎలక్షన్కి ఎట్లా వస్తారా అనేది మా తెలుగుదేశం క్యాడర్ ఈరోజు భావిస్తుంది. అంతేకాదు ఇట్లాంటి చర్యలు ఎట్లాంటి చర్యలు తెలుసా, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎవరో గుండాలను పెట్టుకొని ఫ్లెక్సీలు కోసేసి అవతల పడేశారంటే వాళ్ళు చర్యలు ఎట్లా ఉన్నాయో చీరాల ప్రజలు ఒక్కసారి మనవి చేసుకోవాలని గుర్తుంచుకోవాలని నేను మరీ కోరుకుంటాను. అంతేకాదు ఇక్కడే కాదు ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గమైనా కానీ ఏ వార్డులో అయినా కానీ ఇట్లాంటి చర్యలు వైసీపీ వాళ్ళు చేస్తే రానున్న రోజుల్లో కాళ్ళు ఎరగొడతారనే మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి నేను చీరాల పట్టణాధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జరుగుతుంది అనేది ఈ దేవుడు సాక్షిగా చెబుతున్నాం. అది మనము తీసుకొని 3 హోర్డింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మంచి పబ్లిసిటీ వచ్చిందని దురుద్దేశంతో మరి 2 హోర్డింగుల్ని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గ చర్య. ఎందుకంటే అందరూ కూడా శాంతియుత వాతావరణంలో పబ్లిసిటీ చేసుకునే ఇదిలో ఇట్లా దుర్మార్గ చర్య పాల్పడటం తప్పని మేము భావిస్తున్నాము. కాబట్టి తొలగించిన వారిపై చర్యలు తీసుకొని మా హోర్డింగ్లు మా కొనసాగించడానికి మన పోలీసు వారిని కూడా ఇప్పుడు అనుమతి తీసుకున్నాము. వారు కూడా వచ్చిన తర్వాత వారి అంగీకారంతో మళ్ళీ మేము ఏర్పాటు చేసుకుంటామని కోరుకుంటున్నాం. చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో తెలుగుదేశం చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. రాబో సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ చిట్టమూరు అధ్యక్షులు మస్తాన్ రెడ్డి, గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏ కార్యక్రమం
బాబుశక్తి భవిష్యత్తు దాంట్లో భాగంగా ఈరోజు 11వ రోజు ఈ 13వ పంచాయతీ జరుగుతాను మేజర్ పంచాయతీ వల్ల ఇది మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబే శాసనసభ అభ్యర్థి కాబే శాసనసభ్యులు డాక్టర్ కాశీ సునీల్ కుమార్ గారి సూచనలతో మేము ప్రతి మండలంలో ప్రతి గణపతికి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఏ పథకాలు ఇస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ ఓదార్చి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక కోణాలన్నీ కూడా మా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు వాళ్ళ వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రతి గడపలో కూడా మాకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ భవిష్యత్ గ్యారెంటీ చాలా మంచి కార్యక్రమం. బాబు గారు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టారంటే విజయ ప్రజలకు వెళ్ళే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఏదైతే మినీ మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మినీ మేనిఫెస్టో అంతా కూడా మేము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మేము తెలుపుతాము. ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా సైకిల్ ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, సునీల్ అన్న ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తెలియజేస్తారు. సాధారణంగా చిట్టమూరు అంటే తెలుగుదేశం అంటే చిట్టమూరు అనేది ఒక నినాదం ఉంది. ఈసారి ఎన్ని ఓట్లు అత్యధిక మెజార్టీ మీరు? అది వాస్తవమే. 2019 అంటే ఒక గాలి, ఒకసారి నినాదం. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఏదో సేవ చేస్తాడని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సానుభూతి వాళ్ళు కూడా ఆ రోజు ఆ పార్టీ కట్టేశారు. అయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఏదైతే చిత్తమూరు మనం తెలుగుదేశం పార్టీ అంటారో తిరిగి అదే విధంగా తెలుగుదేశం పార్టీ చిత్తమూరు మండలాన్ని కూడా మళ్ళీ నిరూపిస్తారు. ఈ ప్రజలు మంచి మెజారిటీ ఏదైతే ఊహించిన దానికంటే కూడా 10 రెట్లు మంచి మెజారిటీ ఈ మండలంలో ఇస్తారని కూడా మేము ఆశ వ్యక్తం చేస్తాం. మొత్తం నియోజకవర్గ పరిస్థితి ఎన్ని వేల సంఖ్యలో అధికంలో ఉంటుంది? మేము ఖచ్చితంగా దాదాపు 40 నుంచి 45,000 మెజార్టీతో ఖచ్చితంగా ఈసారి సునీల్ అన్న గెలవడం తగ్గని కూడా తెలియజేస్తాం. చిట్టమూరు మండల ప్రెసిడెంట్ స్టూడియో రిపోర్టర్ గూడూరు. పత్తికొండ నియోజకవర్గం మధ్యకేరులో దాదాపుగా 100 మంది దళితులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సర్వే నంబర్ 442B మధ్యకేరులోని దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర ఉన్నటువంటి 4 ఎకరాల స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో 124 మంది దళితులకు పట్టాలు కేటాయించడం జరిగింది. ఒక్కొక్కరికి 2 సెంట్ల ప్రకారం 124 పట్టాలు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. పట్టాలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అదే స్థలంలో బీసీలకు ఇవ్వాలని అధికారులు, లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కుమ్మక్కై బీసీలకు అదే స్థలంలో పట్టాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని స్థానికంగా ఉన్నటువంటి దళితులు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పారా రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యకేరళ టెంటు వేసి భారీగా నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడారు. రెచ్చగొడుతున్నటువంటి ఎమ్మెల్యే, కుల మతాలను 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 రెచ్చగొడుతున్నటువంటి పత్తికొండ కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కుల మతాలను రెచ్చగొడుతున్నటువంటి కంగాడి శ్రీదేవమ్మ డౌన్ 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 డౌన్. పత్తికొండ ఎమ్మెల్యే, పత్తికొండ ఎమ్మెల్యే, కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే, కంగాడి శ్రీదేవమ్మ ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలుగు కళ్యాణ మండపంలో కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూల నుంచి సుమారు 4,000 మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరయ్యారు. 50కు పైగా కార్పొరేట్ కంపెనీలు విచ్చేశాయి. ఈ మేళాను పొత్తూరి రామరాజు ట్రస్ట్ చైర్మన్ కొవ్వలి రామ్మోహన్ నాయుడు ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి జాబ్ మేళాలను కొవ్వలి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈవేళ ఫిబ్రవరి 10 నర్సాపురం చరిత్రలో మరపులేని రోజుగా రాసుకోవచ్చు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ నర్సాపూర్ కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కొవ్వలి ఫౌండేషన్ అనే కాదు నర్సాపురం ఎస్టీలోనే ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దానికి శ్రీకారం కొవ్వలి ఫౌండేషన్ చెప్పింది. మరిన్ని సంస్థలు ముందుకొచ్చి రాబోయే తరాల్లో మరిన్ని జాబ్ మేళాలు జరగాలని, ఇక్కడ ఉన్న నిరుద్యోగం అంతా పారదోలే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్, ఫౌండేషన్స్, ఎన్జిఓస్ అన్ని కూడా కోఆపరేట్ చేసి ఈ నర్సాపురాన్ని నిరుద్యోగులన్నీ నర్సాపురంగా మార్చాలన్న ఆకాంక్షతో ఈ జాబ్ మేళా స్టార్ట్ చేయడం జరిగిందండి. అనూహ్యంగా మోర్ దాన్ 4,000+ ఆఫర్స్ నిరుద్యోగులు అప్లై చేయడం జరిగింది. 50+ కంపెనీస్, 2,000+ ఆఫర్స్ తోటి ఇవాళ సాయంత్రం ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా నర్సాపురం ప్రజలందరూ కూడా చదువుకున్న యువత,
నిరాశ చెందకుండా అందరూ కూడా దాని ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్ అండ్ మెకానికల్ సెక్టర్స్ అన్ని కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం రాకపోయినా కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ అసిస్టెన్స్ లాంటిది, గైడెన్స్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో. సో దీని తర్వాత ఒక 6 months కి మళ్ళీ ఒక జాబ్ మేళా నిర్వహించడం, దానికి తగ్గట్టుగా రిమైనింగ్ అప్లికేషన్ ప్రిపేర్ చేయడం కూడా ఈ మిషన్ లో భాగం. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని నర్సాపురాన్ని ఒక నిరుద్యోగులని పురంగా చేయాలని కోరుకుంటూ జై హింద్. నర్సాపురంలో మెగా జాబ్ మేళా కొవ్వలి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఇక్కడ ఈ యొక్క మెగా జాబ్ మేళాకి విశేషమైన స్పందన ఉంది. ఇక్కడ యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు అనేకమైన మంది ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక తల్లిదండ్రులు ఆశించేది పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళకి ఉద్యోగం రావాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలని చెప్పిన ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల కోరికని నెరవేర్చడానికి మా రామ్మోహన్ నాయుడు గారు మంచి కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో 4000 మంది విద్యార్థులు నర్సాపురం వచ్చి ఇలా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వారంటే చాలా శుభ సూచక. దీనికి ఎంత స్పందన ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని చెప్పని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పని రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ఎంతమందికి అయితే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు ఆ పిల్లలు అందరూ కూడా జీవితాంతం రామ్మోహన్ గారు రుణపడి ఉంటారని చెప్పని కోరుకుంటూ మరి రామ్మోహన్ నాయుడు గారికి ఆయుష్ ఐశ్వర్యం కలగజేసి మరిన్ని జాబ్ మేళాలో పెట్టాలని చెప్పని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు భారతరత్నను కేంద్రం ప్రకటించడం తెలుగు వారికి గర్వకారణమని జనసేన పార్టీ పిఓసి సభ్యులు ముత్తా శశిధర్, ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్ రావు పేర్కొన్నారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావుకు భారతరత్నను కేంద్రం ప్రకటించడం అభినందనీయమని జనసేన పార్టీ పిఓసి సభ్యులు ముత్తా శశిధర్, ప్రముఖ వ్యాపారస్తులు దంటు భాస్కర్ రావు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ దంటు భాస్కర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పివికి భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గర్వకారణమన్నారు. పివి తెచ్చిన సంస్కరణలు భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలకడం జరిగిందని తెలిపారు. పివికి కాకినాడతో సంబంధం ఉందన్నారు. దంటు భాస్కర్ రావు విగ్రహానికి 1982లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కాకినాడలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ద్వారా గౌరవించినందుకు తెలుగు జాతి మొత్తం గౌరవించడం భావిస్తున్నాం. ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం ద్వారా మొదటి తెలుగువారుగా అయినందుకు మొత్తం తెలుగువారు గౌరవించడం. పివి నరసింహారావు గారితో కాకినాడ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే కాకినాడ శాసనసభ్యులు మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన అన్నట్టు భాస్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి 1982లో ఆయన విదేశాంగ మంత్రిగా ఉండగా దంటు భాస్కర్ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పివి నరసింహారావు గారు 25/8/1982లో రావడం జరిగింది. ఆ శిలాఫలకం దగ్గర ఈవేళ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే భాస్కర్ గారి మనవడు ఉన్నారో ఆయన ద్వారా, అలాగే ఆయన కుటుంబంతో అనుబంధం ఉన్న పిల్ల నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ఆనాడు పివి నరసింహ గారి కుటుంబంతో అనుబంధం ఉంది. వీళ్ళందరూ కూడా ఆయన కలుసుకుని ఈ కార్యక్రమం చేయడానికి గర్వపడుతున్నాం. ఆయన మెమోరియల్గా కాకినాడలో కూడా గొప్ప విషయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని భాస్కర్ గారితో కూడా అడుగుతున్నారు. మీరు అభివృద్ధి చేయండి. భారత జాతి బిడ్డల్ని కాకినాడ కూడా గౌరవించుకుంటాం. విద్యాశాఖ మంత్రిగా రావడమే కాకుండా ఆనాడు లిబరేషన్ స్కీమ్స్ చేసుకుంటే వీళ్ళ భారతదేశంలో వృద్ధులు అయిపోతుంది అనుకుంటారు. మన తనలో చిన్న గొప్ప నాయకుడు ఆయన గౌరవించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు భాస్కర్ గారు గౌరవించిన మాట ధన్యవాదాలు తెలుపుకుంటూ 1982లో ఈ విగ్రహాన్ని పివి నరసింహ గారి ద్వారా ఆవిష్కరించబడింది. ఆ రోజు విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న పివి నరసింహరావు గారు దంటు భాస్కర్ రావు గారికి చాలా ఆత్మీయులు, మిత్రులు, కాంటెంపరీస్. వాళ్ళు చాలా క్లోజ్గా ఆ రోజుల్లో రాజకీయాలు చేసేవారు. ఆయన తెలంగాణ వైపు ఉన్నా కదా ఈ ఏరియాలో ఏ అవసరం ఉన్నా దంటు భాస్కర్ రావు గారి సహకారాలతో ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అండ్ ఆ రోజు వచ్చిన రోజు మా ఇంట్లో భోజనం చేసి మా అందరి సత్కారం నేను తీసుకున్నారు. చాలా గర్వంగా ఉంది. అదేగా ఇవాళ మా గ్రాండ్ ఫాదర్కి కూడా ఈ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది గవర్నమెంట్. ముత్తా శశిధర్.
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని నల్లగోపువారి గూడెం నుండి తాడిచర్ల మెయిన్ రోడ్డు వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్డు గుండా రైతులు, కూలీలు, ద్విచక్ర వాహనాలు వెళ్లుటకు ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డు నుండి రైతులు పండించిన పంటలు, నిమ్మకాయలు, పామాయిల్ గెలలు, కూరగాయలు లోడుతో వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారిందని ఇక్కడి రైతులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు ఈ రోడ్డు గురించి తెలియజేసినా పట్టించుకోవడం లేదు. అందువల్ల ఇమ్మటి రాంబాబు మరియు నల్లగోపువారి గూడెం రైతులు అందరూ కలిసి స్వచ్ఛందంగా 5 లక్షల ఖర్చుతో రోడ్డు వేయించుకుంటున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా కామరగూడ మండలం ఈస్టర్ వెల్ శివారు నల్లగోపురగూడెం తాడిచర్ల వచ్చే రోడ్డు మరియు బాగా పాడైపోయింది. ఒక నిమ్మకాయ బత్త తీసుకెళ్ళాలన్నా, ఒక పామాయిల్ ట్రాక్టర్ వెళ్ళాలన్నా, ప్రజలు వెళ్ళాలన్నా, రైతులు వెళ్ళాలన్నా, కూలీలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రాంబాబు గారు కొంత ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ ఉన్న రైతులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ట్రాక్టర్లో పెట్టి దానికి ఆయన ఖర్చు పెట్టుకుని ఈ రోడ్డు వేయగలుగుతాం. ఏలూరు జిల్లా కామరగూడ మండలం ఈస్ట్ ఎడవెల్లి శివారు నల్లగోపువారి గూడెం వాళ్ళు రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి గవర్నమెంట్ వారికి చెప్పినా కానీ వారు ఎవరు ఏమీ పట్టించుకోవట్లా. మేమే స్వచ్ఛందంగా చేసుకుని ఈ రోడ్డు గ్రావెల్ అయితే ఏదైతే నల్లగోపురం గ్రామస్తులు మేము ఏకమయ్యి ఈ సుమారు 2 కిలోమీటర్ల రోడ్డు చేయించి గ్రావెల్ పోసి చేయించగలుగుతున్నాం. అది విషయం. ఖర్చు సుమారు 5 నుంచి 6 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అనుమానం లేదు, ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అవ్వదు. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్రను జయప్రదం చేయాలని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ చేసిన యువగలం పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. యువగలం చేయని ప్రాంతాలలో ఈ యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని తెలిపారు. లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై 4.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలపై, దౌర్జన్యంపై, బడుగు బలహీన వర్గాలపై దాడులపై, లేదా ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేకుండా, రాజ్యాంగబద్ధ పరిపాలన లేకుండా ఒక హింసాయుతమైనటువంటి పరిపాలన జరుగుతున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని సమాయత్తం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక ప్రజా పరిపాలన వైపు అడుగులు వేయించాలని, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రజాస్వామ్య పరిపాలన అందించాలని, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, లేకపోతే ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని, ఈ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని తెలియజెప్పి ప్రజల్ని ఈ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపడానికి యువగళం పాదయాత్రతో రాష్ట్రం అంతా పర్యటించడం, 220 రోజులు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు పర్యటన చేస్తే ఆ రోజు బెంబేలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే లోకేష్ గారు పాదయాత్ర చేస్తే తన గద్దె కదిలిపోవటం, బేస్ లేకుండా పోవటం ఉంటుందన్న భయంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తో కొంతమేర పాదయాత్ర ఆగిపోవటం, తిరిగి దాని పాదయాత్ర యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో జరగటం, ఎక్కడైతే రాష్ట్రం అంతా పర్యటించాలని యువనాయకుడు మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అనుకున్నారో అనివార్య పరిస్థితుల్లో ఆగిపోవటం, దానికి కొనసాగింపుగా మిగిలిన ప్రాంతాల్లో శంఖారావం కార్యక్రమాన్ని రేపటి నుంచి ఇచ్చాపురం ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఈ యొక్క శంఖారావాన్ని కొనసాగిస్తూ 3 నియోజకవర్గాల్లో ప్రజలతో, కార్యకర్తలతో, అందరితో ఇంటరాక్ట్ అయ్యి తిరిగి ప్రజా సమస్యలు అర్థం చేసుకుని ఆ సమస్యల పరిష్కార వేదికగా ఈ శంఖారావాన్ని ముందుకు కొనసాగించడం ధ్యేయంగా లోకేష్ బాబు గారు శంఖారావం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య రక్షణ కావాలనుకునేటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధ పరిపాలన కావాలనుకునే వాళ్ళు ఈ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మా లోకేష్ బాబు గారు చేపట్టబోయే శంఖారావం చరిత్రలోని మిగిలిపోతుందని, పాదయాత్రకు ముందు లోకేష్ బాబు, పాదయాత్ర తర్వాత మరో లోకేష్ బాబు, పరిణతి చెందిన, రాష్ట్ర సమస్యలు అర్థం చేసుకున్న, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏం చేయొచ్చో తెలుసుకున్నటువంటి లోకేష్ బాబు గారు జనహృదయ నేతగా, ప్రజానేతగా, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ఒక మహానాయకుడిగా తయారైనటువంటి సందర్భం. అందులో భాగమే మొన్న జరిగినటువంటి రాజమండ్రి మహానాడులో ఆయన ఒక సూపర్ 6 పథకాల రూపకల్పన చేయడానికి
నిరుద్యోగ వృత్తిని రద్దు చేస్తే తిరిగి ఆ నిరుద్యోగ వృత్తిని కల్పించి 3,000 రూపాయలు ఇచ్చి 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి కల్పించే విధంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం, లేదా రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఒక మేనిఫెస్టో రావడం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే విధంగా రాష్ట్ర పరిపాలన అందించే విధంగా పేపర్ పాదయాత్ర చేయడం, మిగిలిపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి శంకరాలను కొనసాగించడం. ఇది లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేపట్టబోతున్నటువంటి శంకరం. ఈ శంకరాన్ని విజయవంతం జరుగుతుందిగా ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయాన్ని జల్లెడ పడుతున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ₹1,00,000 సాయం. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన కన్నా. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.